హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ జాను వ్లాగ్స్. ఈరోజు మ్యాక్సీ రొటీన్ చూపించబోతున్నాను. షీ ఈజ్ జర్మన్ షెఫర్డ్ డాగ్, 1.5 years ఉంటుందండి. అండ్ ఈ డాగ్ పేరు మ్యాక్సీ. ఇంట్లో ఎప్పుడు మ్యాక్సీ అసలు మనుషులాగే బిహేవ్ చేస్తుంది, ఎప్పుడు కూడా డాగ్లా బిహేవ్ చేయదు. అండ్ చాలా బాగా ఉంటుందండి. ఫుల్లీ ట్రైన్డ్ డాగ్. నేను 3 months నుంచే ట్రైన్ చేయడం స్టార్ట్ చేశాను. ఈరోజు మొత్తం మ్యాక్సీ రొటీనే ఉంటుంది. ఫుడ్, వాకింగ్, ప్లేయింగ్, ఏ షాంపూ యూజ్ చేస్తాం, బాతింగ్ రొటీన్, ట్రైనింగ్ ఎప్పటి నుంచి ఇప్పించాము, ఇంకా ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసాము, ఇంకా మనుషులతో ఎలా ఉంటుందో ఈరోజు మీకు అన్ని వీడియోలో కనిపిస్తాయి. సో ఫస్ట్ మనం ఇంపోర్ట్ గురించి మాట్లాడుకుందాము. ఇది యాక్చువల్గా మేము వైజాగ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నామండి. ఈ డాగ్ని వచ్చినప్పుడు జస్ట్ 43-42 days అంతే. ప్రజెంట్ ఏజ్ అయితే ఓన్లీ 1.5 years. May 25th వస్తే మళ్ళీ 2 years అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఎ ఫీమేల్ డాగ్ అండి. ఇది ఇంపోర్ట్ గురించి మాట్లాడుకోవాలనుకుంది. అండ్ నెక్స్ట్ వాకింగ్ గురించి మాట్లాడితే ఎర్లీ మార్నింగ్ మామయ్య తీసుకెళ్తారు వాకింగ్కి. 1/2 hour వాకింగ్ చేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇలా ఆడడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ కింద ఉన్న బాల్ చూసారు కదా, మొత్తం నవ్లి మొత్తం అలా పెట్టేస్తుంది. బాగా బైటింగ్ ఎక్కువ, కానీ మనుషుల్ని ఏమనదు. చిన్నప్పటి నుంచి మేము టాయ్స్ని వాటిని అలవాటు చేసాం కాబట్టి మ్యాక్సిమం మనుషుల దగ్గర రాదు, మనుషుల జోలికి అసలు రాదు. బెదిరిస్తుంది అంతే దూరం నుంచి, బట్ ఎప్పుడు బైట్ చేయదు. మ్యాక్సీ బాతింగ్ రొటీన్ నుంచి మాట్లాడుకుంటే 10 to 15 daysకి ఒకసారి స్నానం చేస్తుందండి. అంతకుమించి డాగ్స్కి స్నానం ఫాస్ట్గా చేయించకూడదు డాగ్స్కి. సో నెక్స్ట్ షాంపూ వచ్చేసి మేము వేరే బ్రాండ్ యూజ్ చేస్తున్నాము, ప్రజెంట్ మెడికల్ షాప్లో తీసుకున్నాము. అండ్ చాలా బాగా టిక్స్కి వాటికి బాగా వర్క్ అవుతుంది. మీకు అది నేను షేర్ చేస్తాను పిక్చర్. మొత్తం. అండ్ నెక్స్ట్ ఫుడ్ గురించి మాట్లాడుకుంటే ఫుడ్ వచ్చేసి మ్యాక్సిమం 2 times రైస్ తింటుంది. ఇది జస్ట్ మార్నింగ్ టైంలో మేము తింటుంటే చూస్తుందని చెప్పేసి 1 దోశ or 2 దోసాస్, ఇడ్లీ వేసుకున్నప్పుడు 1 ఇడ్లీ అట్లా పెడతాము. స్పైసీ ఫుడ్ ఏది కూడా మేము దగ్గర రానివ్వము. సాల్ట్, స్పైసీ, చాక్లెట్, ఇంకా గ్రేప్స్ అవి ఏమీ తినదు మ్యాక్సీ. అండ్ వ్యాక్సినేషన్ కూడా చాలా టైంకి తీసుకుంటుంది. షీ ఈజ్ వెరీ హెల్దీ. డీవార్మింగ్ కూడా మేము చేస్తూనే ఉంటాం. ఇప్పుడు 20 to 22 kgs ఉంటుంది జస్ట్. అండ్ ఇప్పుడు రైస్ రెసిపీ చూపిస్తానండి. రెసిపీ అంటే ఏం లేదు, జస్ట్ మేము రేషన్ బియ్యంే యూజ్ చేస్తున్నాం ప్రజెంట్. అండ్ అవే మంచివి కూడా కదా. సో తర్వాత నేను ఇప్పుడు ఎర్రపప్పు వేసాను. మీకు నచ్చిన ఏదైనా మీరు పప్పులు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కొన్ని మిల్లీ మేకర్స్ ప్రోటీన్ కోసం, ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఫ్రెష్ వాటర్ మళ్ళీ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి ఆల్మోస్ట్ ఇవి నానబెట్టాలి కంపల్సరీ. రైస్ని దాల్ ఉంటుంది కాబట్టి అండ్ సోయా చంక్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఒక 1/2 hour to 1 hour నానబెట్టేస్తాను. ఇది 2 timesకి సరిపోతుందండి రైస్. అండ్ 1 egg కూడా యాడ్ చేస్తున్నాం. 1 egg అండ్ ఇవి ప్రోటీన్ 1 dayకి ఎనఫ్ అండి, సరిపోతుంది. అండ్ మనం చెప్పకముందే వచ్చి ఇలా ఎండలో కాసేపు కూర్చుంటుంది. ఎక్కువసేపు కూర్చోదు, బట్ ఎర్లీ మార్నింగ్ చాలా ఇష్టం అండి కూర్చుంటుంది. పిల్లలతో చాలా బాగా బిహేవ్ చేస్తుంది. వాళ్ళని ఏమి అనదు. పెద్దోళ్ళనన్నా కొంచెం అటు ఇటు కొంచెం చేస్తుందేమో కానీ బెదిరించినట్టు చేస్తుంది. చిన్నపిల్లలతో చాలా బాగా ఆడుకుంటుంది. వాళ్ళని చాలా బాగా ప్రొటెక్ట్ కూడా చేస్తుంది. ఆల్మోస్ట్ దగ్గర 11-11:30 అయిపోతుంది. సో మ్యాక్సీ ఇది రైస్ కూడా పెట్టేస్తే అది ఉడకడానికి 1/2 hour 1 hour టైం పడుతుంది. సో వన్స్ మనం 1 liter వాటర్ వేసి మంచిగా బాయిల్ చేసామనుకోండి, నార్మల్ మనం తినే రైస్ లాగా అవుతుంది. కానీ అలా కాదు, ఇంకో 1/2 liter వాటర్ నేను తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా వేస్తాను. వేసి దాన్ని చాలా ఫుల్ మెత్తగా మేము ఉడకబెట్టి మళ్ళీ నెక్స్ట్ టైం కలిపేటప్పుడు కూడా చాలా. ఇంకా మ్యాక్సీ ప్లేయింగ్ గురించి వస్తే, ప్లేయింగ్ అంటే చాలా ఇష్టం, ఆడుకోవడం అంటే చాలా బాగా ఇష్టం. పిల్లలు వస్తే అస్సలు వదలదు. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా బయట కూర్చుంటుంది. 5 o'clock నుంచి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు పిల్లల్ని అందరినీ పలకరించుకుంటూ
వాళ్ళు వచ్చి మ్యాక్సీ అని ఆడుకుంటూ ఉంటారు. ఇలా హైడ్ అండ్ సీక్ ఆడాలి మ్యాక్సీతో. ఫ్రిడ్జ్ వెనక డోర్ వెనక దాచుకొని మ్యాక్సీ అని పిలిస్తే ఫాస్ట్గా రన్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు చూడండి ఎలా చేస్తుందో. డోర్ వెనక దాచుకొని ఒక్కసారి మ్యాక్సీ అంటే చాలు పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది. అండ్ ఈవినింగ్ ఆల్మోస్ట్ 7 అయిందండి. సో మ్యాక్సీకి సెకండ్ టైం ఫుడ్ పెడుతున్నాము. 7 to 7:30, 8 o'clock ఒకవేళ ఈవినింగ్ తినలేదు అని అంటే పెట్టేస్తాము రైస్. సో ఆఫ్టర్నూన్ హాఫ్ ఎగ్ అండ్ ఈవినింగ్ హాఫ్ ఎగ్. సో కర్డ్ అంతా మిక్స్ చేసి చాలా బాగా మంచిగా కలపాలి హ్యాండ్తో. అప్పుడే మేడం తింటారు, లేకపోతే అస్సలు తినరు మేడం. మనం కిచెన్లో ఉన్నామంటే కిచెన్ నుంచి అస్సలు జరగదు, అలాగే కూర్చొని చూస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏమేస్తారా, ఏమైనా తిందామా అన్నట్టే చూస్తుంది. చాలా అమాయకురాల్లా ఫేస్ పెడుతుంది చేసేవన్నీ చేసి. అండ్ ఇప్పుడు మీరు ఒక్కొక్కటి చాలా అబ్జర్వ్ చేయండి. నేను వెనక్కి వెళ్ళి కమ్ అనగానే మళ్ళీ సిట్ అనగానే కూర్చుంటుంది. ఫోకస్ చాలా బాగా ఫోకస్ చేస్తుంది. చేతిలో ఒక బిస్కెట్, ట్రీటింగ్ బిస్కెట్స్ ఉంటాయి కదా, ఆ బిస్కెట్స్ పట్టుకొని నేను ట్రైన్ చేసాను, స్టార్ట్ చేశాను 3 months నుంచి. అండ్ ఇప్పటికీ కూడా ఏది మర్చిపోదు. టైంకి కూడా బయటకు వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా మాట వింటుంది. ఇప్పుడు స్పిన్ అనగానే ఎంత బాగా స్పిన్ అయింది, అలా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ ఏంటంటే అటు ఫేస్ తిరుగుతూ ఉంటుంది, అట్లా చాలా బాగా ఫోకస్ చేస్తుంది. ఇది హ్యాండ్లో బిస్కెట్ పట్టుకొని ఏ హ్యాండ్లో ఉందో చెప్పమంటే ఇలా టచ్ అనగానే హ్యాండ్ వేసి టచ్ చేసి చెప్తుంది. ఇది కూడా చాలా బాగా ట్రైన్ అయింది. ఈజీగానే ట్రైన్ అవుతుందండి, అంతగానం ఏమి విసిగించదు మ్యాక్సీ. సిట్ మ్యాక్సీ అనగానే చాలా బాగా కూర్చుంటుంది. ఒక్కసారి కూడా వినకుండా మాట అలా బిహేవ్ ఏం చేయదు. షీఈ్ వెరీ పర్ఫెక్ట్ డాగ్. నేను అండమే కాదు, మీరు కూడా చూస్తున్నారు కదా. నేను జస్ట్ అక్కడ క్యామ్ పెట్టేసి సైడ్కి వచ్చేస్తాను. షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్, హైఫై అని కదా హైఫై, చాలా బాగా ఇస్తుంది. సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్. సో ఇప్పుడు హ్యాండ్ ఎటు మూవ్ చేస్తే అటు మూవ్ అవుతుంది. సో మీకు క్లోజప్ నుంచి చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాం మళ్ళీ. నో. అండ్ ఇప్పుడు కింద బిస్కెట్ పెట్టి నో, నేను ఎంతసేపు నో చెప్తే, నో మ్యాక్సీ ముట్టుకోవద్దు అని చెప్తే అలాగే ఉంటుంది. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశానండి. నో, లిటరలీ 1 minute దాకా ఉంటుంది. తర్వాత కూడా ఉంటుంది, బట్ నేను ఇప్పుడు ట్రై చేయలేదు యాక్చువల్గా. నో మ్యాక్సీ జొల్లుగా. యాక్చువల్గా సైడ్కి ఎందుకు చూస్తుందంటే నా హస్బెండ్ యాక్చువల్ వీడియో కాల్లో ఉన్నారు, అందుకని అలా సైడ్కి చూస్తుంది. ఆయన వస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టదు. ఒక 1/2 hour 1 hour నాకాలి బాగా చాటింగ్ చేసేసి తర్వాత అలా చేస్తుందండి. ఇదండి మ్యాక్సీ రొటీన్ మొత్తం. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ది ఛానల్ జాను వ్లాగ్స్. వెరీ గుడ్ మ్యాక్సీ, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్.